మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయవంతం కావాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, సిబ్బందికి, మీకు మీ కుటుంబ సభ్యులకు స్వరాజ్ న్యూస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. गजानन हे गजानन हे गजानन हे गजानन నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న గణపతి నవరాత్రులను పురస్కరించుకుని వినాయక విగ్రహాలను భక్త భజన మండలి ప్రత్యేక వాహనాల్లో భజనలు చేస్తూ మండపాలకు తరలివస్తున్నారు. మండపాలు ప్రత్యేకంగా అలంకరించి విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయగా పెద్ద పెద్ద విగ్రహాలు మండపాల్లో కొలువుతీరి 9 రోజుల పాటు పూజలు అందుకోనున్నాయి. గణపతి పూజకు ఉపయోగించే పత్రులకు మార్కెట్లో భలే డిమాండ్ పెరిగింది. పత్రులు, పూలు, పండ్లు, మట్టి విగ్రహాలు కొనుగోలుతో ప్రధాన మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పలువురు మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్మకాలు చేయగా చాలా మంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేపట్టనున్నారు. ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచనలు చేశారు. మట్టి విగ్రహాలనే వాడి కాలుష్య నివారణకు మన వంతు బాధ్యత నిర్వహిద్దామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాష్ ఆకులతో ప్రత్యేకంగా వినాయకుని తయారు చేయగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో కాలుష్యం కాటేస్తుందని, అట్టి విగ్రహాలతోనే పూజలు చేయాలని హితవును పలికారు. ఎన్ని కావాలంటే తీసుకెళ్ళండి. తీసుకో. అమ్మ ఒకసారి ఆగండి. ఒకసారి ఫోటోలో నీ బొమ్మ సారీ చెప్పి శివన్నకి